టాలీవుడ్ ఫోర్ ఫిల్లర్స్ అదేనండి మన సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ 60+ ఏజ్ వచ్చినా కానీ వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతి పండుగకు సీనియర్ హీరోలే సత్తా చాటారు. తమ సినిమాలతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించారు. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు సీనియర్ హీరోలు. నాగార్జున తప్ప చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గురు రీసెంట్ గా అరుదైన ఘనతలైతే సాధించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రికార్డును సొంతం చేసుకున్నారు. నాగార్జున కూడా త్వరలోనే ఏదైనా రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీనే. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఐ సినిమాతో మంచి హిట్ ను దక్కించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు సాధించిన తొలి సీనియర్ హీరోగా వెంకీ రికార్డు క్రియేట్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే 25 ఏళ్ల క్రితం కలిసుందాం మూవీతో చరిత్ర సృష్టించిన వెంకటేష్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ నైతే కైవసం చేసుకున్నారని చెప్పాలి. మరోవైపు ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల గ్రాస్ షేర్ అందుకున్న హీరోగా చిరంజీవి ఘనత అయితే సాధించారు. ఇప్పుడు విశ్వంబరతో బిజీగా ఉన్నారు. రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 మూవీతో 100 కోట్ల షేర్లు వసూలు చేసిన మెగాస్టార్ ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో 200 కోట్ల గ్రాస్ అయితే సాధించారు. ఇప్పుడు బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబరతో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మెగా అభిమానులైతే సినీ ప్రియులు ఆశిస్తున్నారు. అదే సమయంలో బాలయ్య ఎక్కువ సార్లు 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్న హీరోగా నిలిచారు. అఖండతో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్తో వరుస విజయాలు సాధిస్తున్నారు. హిట్స్ తో పాటు 100 కోట్ల గ్రాస్ వసూలును అయితే రాబడుతున్నారు. అలా ఇప్పుడు నాగ్ పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే జరిగితే టాలీవుడ్ పిల్లర్ అంతా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లే.